అబ్బాయి మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాక నేను ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా కదా అని చెప్పేసి మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాక నన్ను అడగడం జరిగింది. నిశ్చితార్థం అయిపోయింది. అయితే ఆ అబ్బాయి చాట్ నేను చూసినప్పుడు అప్పటికి నేను ఒక 2, 3 పాయింట్లు గమనించాను. ఫస్ట్ దశానుకూలత లేదు. సెకండ్ వన్ లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది. అవి చూసాక నేను మ్యారేజ్ డౌట్ ఉండే రెండింటికి మ్యాచ్ మేకింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అలా డిసైడ్ అయినప్పుడు అబ్బాయి ఫారెన్ లో ఉంటాడు. సో ఫారెన్ కనెక్టివిటీ కూడా నేను ఒకసారి చెక్ చేశాను. ఫారెన్ కనెక్టివిటీ వచ్చేసి ఇక్కడ మన 3వ భావానికి అధిపతి వచ్చేసి కుజుడు. లగ్నము కన్యా లగ్నము. 3వ భావానికి అధిపతి వచ్చేసి కుజుడు. కుజ దృష్టి రాహు మీద ఉంది. ఇక్కడ 2వ భావంలో ఉన్న రాహు మీద ఉంది. అలాగే 9వ భావానికి అధిపతి అయిన శుక్రుడు రాహుని ఇండికేట్ చేస్తుండు. ఇక్కడ అదేవిధంగా 12వ భావానికి కారకత్వం వహించే రవి మీద కుజుని యొక్క దృష్టి ఉంది. కుజుడు ఇండికేటింగ్ రాహు. సో ఈ విధంగా ఫారెన్ కనెక్టివిటీ అనేది, ఫారెన్ నివాసం అనేది కనెక్టివిటీ మనకు ఏర్పడింది. అబ్బాయికి పంచమంలో ఉన్న బుధ నక్షత్రంలో సప్తమాధిపతి ఉండడం జరిగింది. అంటే ఇక్కడ 5-7 కనెక్టివిటీ కూడా వచ్చేసింది. సో ఇదే విధంగా అమ్మాయి చార్ట్ చూసుకుంటే కనుక ఈ అబ్బాయికి సప్తమాధిపతి గురువు. గురు నక్షత్రంలో ఎవరు లేరు. గురువు పొజిషనల్ స్టేటస్ ఉంది. ఇక్కడ గురువు చూస్తే కనుక గురువు ఒక్కడే సప్తమ భావానికి బలంగా కనెక్టివిటీ పొంది ఉన్నాడు. ఇక్కడ ఈ సప్తమానికి మరియు అమ్మాయి రూలింగ్ ప్లానెట్స్ కి మ్యాచింగ్ కావాలి. అమ్మాయి జన్మకాల రూలింగ్ ప్లానెట్స్ మనకు సప్తమానికి కనెక్టివిటీ పొంది ఉండాలి. ఇక్కడ అమ్మాయి చార్ట్ చూసుకుంటే కనుక మనకి లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం అవుతుంది. ఇక్కడ జన్మకాల రూలింగ్ ప్లానెట్స్ వచ్చేసి ఆర్పి వచ్చేసి శని, రాహు, కేతు అండ్ కుజ, చంద్రుడు. ఇక్కడ ఈ 2-7-11 కనెక్టివిటీ మనకు ఈ యొక్క జన్మకాల రూలింగ్ ప్లానెట్స్ చూపించట్లేదు. ఇక్కడ దశ వచ్చేసి కుజ దశలో నన్ను 2024 సంవత్సరంలో అడిగారు మేలో. వాళ్ళ మ్యారేజ్ నవంబర్లో ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళకు ఈ గుణాలు వచ్చేసి 36కి 30 వచ్చింది. చాలా కలిసిపోయాయి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ముందు ప్రొసీడ్ అయ్యారు. అబ్బాయి కూడా వీడియో కాల్లో మాట్లాడి ఓకే అని చేశాడు. అయితే ఇక్కడ అబ్బాయి జాతకంలో మీరు చూస్తే కనుక పంచమంలో బుధుడు ఉన్నాడు. బుధుడు అనేది మల్టిపుల్ ఇష్టాలను తెలియజేస్తుంది. అలాగే తనకున్న దశ కుజ దశలో అతనికి సప్తమానికి సంబంధించిన కనెక్టివిటీ రాలేదు. సో అతనికి బలం లేదు. ఈ టైంలో పెళ్లి కాదని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా ఇది మ్యాట్రిమోని సంబంధం కాకుండా మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం. సో ఇతనికి లవ్ మ్యారేజ్ ఉంది. ఈ లవ్ మ్యారేజ్ కూడా మనం చూసుకుంటే కనుక ఈ యొక్క బుధ నక్షత్రంలో గురువు పంచమానికి కనెక్టివిటీ అయ్యి సప్తమానికి కనెక్షన్ ఉంది. సో 5-7 కనెక్షన్ వచ్చేట్లా ఖచ్చితంగా వీళ్ళకు లవ్ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్పానంటే ఇప్పుడు బలం లేదు. సో తనకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరంలో బలం ఉంది. ఇప్పుడు పెళ్లి చేయకని చెప్పేసాను. పెళ్లి జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా కొంచెం దూరం ముందుకెళ్ళాక మ్యారేజ్ ఇబ్బందుల వల్ల బ్రేక్ అయినాక మళ్ళీ మన దగ్గరకు వచ్చి మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి ఇచ్చిన సమయం వచ్చేసి కుజుడిలో గురువు సార్. కుజ దశలో గురువు 2025 5వ నెల నుంచి 2026 ఏప్రిల్ మధ్యలో ఉంది. సో వాళ్ళకి నేను దశానుకూలత చెక్ చేసే విధానంలో చూసుకున్నాను సార్. అక్కడ టైం ఏ విధంగా ఉంది, ఎట్లా అంటే అప్పుడు ఆషాఢ మాసం, శూన్యమాసం అలా రావడం జరిగింది. అవన్నీ చూసుకున్నాక నాకు శుక్ర అంతరలో టైం దొరికింది సార్. 2025 నవంబర్ ఏదో ఒక డేట్ నాడు పెళ్ళి అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ మ్యారేజ్ కూడా గురు మహాదశ స్టార్ట్ అయినాక 2 రోజులకే వాళ్ళకు లవ్ విషయం లోపల వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది సార్. ఆ విషయం తెలిసాక ఇంట్లో వాళ్ళు చర్చించుకొని ఆ తర్వాత ఇద్దరికి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లారు. కానీ మధ్యలో ఆషాఢ మాసం, శూన్యమాసం ఇవన్నీ కూడా వచ్చేసరికి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది. సో దానివల్ల ఈ శుక్రుని యొక్క పీరియడ్లో వీళ్ళ యొక్క పెళ్లి అనేది సెట్ అయిపోయింది. ఓకేనా సార్? నమస్కారం అండి సార్. నమస్తే సార్. మీరు ఫస్ట్ చెప్పిందేమో బయట కుదిర్చిన సంబంధము, రెండోసారి చెప్పిన డేట్ లవ్ మ్యారేజ్ అంటారా? యాక్చువల్లీ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం ఏంటంటే మ్యారేజ్ కుదుర్చుకొని మన దగ్గరకు వచ్చారు. అవునండి. ఆ యొక్క అమ్మాయితోని కలిసింది, 30 గుణాలు వచ్చాయి, 36కి చాలా బాగా కలిసింది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను వాళ్ళిద్దరి ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా తీసుకున్నాను. జాతక పొంతన ఉంది కదా సార్, బావా టు బావా, అవన్నీ క్యాల్కులేషన్ చేశాను. యాక్చువల్ లగ్నం నుంచి కూడా సప్తమ భావానికి కనెక్టివిటీ ఏర్పడలేదు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, సప్తమాధిపతి గురువు ఓన్లీ సింగిల్ సిగ్నిఫికేటర్ అయ్యాడు సప్తమానికి. సో ఇక్కడ గురువు సింగిల్ సిగ్నిఫికేటర్ అవ్వడం వల్ల ఇతని కనెక్టివిటీ దొరికే అమ్మాయిలు కూడా చాలా తక్కువగా రేర్గా ఉంటారు. అందువల్ల ఈ అమ్మాయితో మ్యారేజ్ జరగదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కనెక్షన్ రాలేదు. చూడండి సార్, అక్కడ 7వ భావానికి గురు కనెక్షన్ ఒకటే ఉంది. అలాగే తన లగ్నానికి, వధువు యొక్క లగ్నానికి కూడా సప్తమానికి కనెక్షన్ రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే
సో దీనివల్ల వీళ్ళిద్దరికి కుదుర్చుకున్నా కానీ నాకున్న కాన్ఫిడెన్స్ తో వీళ్ళకి చెప్పడం జరిగింది, ఇది మ్యారేజ్ అవ్వడం జరగడం కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే అబ్బాయి మళ్ళీ ఫారెన్ లో ఉండి చూసాడు అమ్మాయిని. సో అబ్బాయి రావాలి, మళ్ళీ అమ్మాయితో డైరెక్ట్ చూడాలి, ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఏమి ఉన్నాయని చెప్పి నాకు కొంచెం తెలిసింది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, గురువు మీకు సప్తమాధిపతి గురువు కుజుని చూస్తుండు. ఈ కుజుడు అదేవిధంగా 6వ భావానికి కూడా కనెక్ట్ అయ్యాడు. ఈ గురువు మనకు చూసుకుంటే గనక భావ స్టార్ లార్డ్ గా 6వ భావానికి కూడా వచ్చింది సార్, పొజిషనల్ స్టేటస్ ఉంది. సో ఈ యొక్క 6వ భావానికి రావడం వల్ల వివాహాలు కుదుర్చుకొని రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఏమైందంటే మ్యాట్రిమోన్లో ఒక అమ్మాయి 2023లో టచ్ అయింది. ఆ అమ్మాయితోని కమ్యూనికేషన్ లో ఉన్నాడు అబ్బాయి. అది మెల్లగా మెల్లగా లవ్ లో దారి తీసి ఆ తర్వాత ఓకే అనుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. అమ్మాయి ఒకటే అమ్మాయి కాదు, పెట్టిన టైంకి పెళ్లి కాకుండా మీరు చెప్పిన టైంకి అయిందంటారు సబ్జెక్ట్ అదేనా? ఎస్ సార్, ఎస్ సార్. ప్రేమ వివాహానికి అవకాశం ఉంది అబ్బాయి దాంట్లో? చాలా ఖచ్చితంగా ఉంది సార్, 100% ఉంది. ఇక్కడ సప్తమాధిపతి బలంగా 5 ఇస్తుంది సార్. చూపించండి. ఇప్పుడు పంచమంలో చూసేసరికి లగ్నానికి పంచమంలో బుధుడు, బుధ నక్షత్రంలోనే గురువు ఉన్నాడు సార్. పంచమానికి 100% రిజల్ట్ గురువే ఇస్తుంది ఇక్కడ. ఆయన గారు చెప్పింది అదే అంటారు. అంతే సార్, ఇక్కడ 3 అంశాల మీద నేను తీసుకున్నాను సార్. ఒకటి ప్రేమ వివాహము, ఒకటి దశానుకూలత, ఒకటి మనకు జాతక పొంతనలో తన యొక్క లగ్న సంబంధించిన గ్రహాలు కానీ సప్తమం సంబంధించిన గ్రహాలు ఏవి కూడా అబ్బాయి యొక్క లగ్నానికి 2వ భావానికి, 7వ భావానికి, 11వ భావానికి కనెక్షన్ సరిగా రాలేదు. మెయిన్గా 7వ భావానికి కనెక్షన్ రాలేదు. సో అందువల్ల పెళ్లి జరగదు అని చెప్పి నేను డిసైడ్మెంట్ అయ్యాను ఈ 3 అంశాల మీద. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో పెళ్లి చేస్తున్నప్పుడు ఆ టైంలో పెళ్లి బలం లేదు అబ్బాయికి. గురువు కనెక్టివిటీ వచ్చినప్పుడు గురు దశ అన్న రావాలి, గురు భుక్తి అన్న రావాలి, గురు అంతరాన ఖచ్చితంగా ఉండాలి సార్. గురువు కుజుడు దశానాథుడు, కుజుడు ప్లస్ గురుడు భుక్తినాథుడు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ సంబంధం చూసుకుంటే కనుక గురు దృష్టి కూడా కుజుని మీద ఉంది సార్, నవమ దృష్టి. సో ఈ కుజుల్లో గురులు వస్తాడని చెప్పారు. అదృష్టం ఏంటంటే సార్, నేను చెప్పిన డేట్కి వీళ్ళకు లవ్ గురించి ఇంట్లో తెలిసింది సార్. అదే డేట్ నేను ఏం చెప్పానంటే మే 24 చెప్పాను. మే 24 నుంచి అబ్బాయికి పెళ్లి బలం వస్తుంది. మే 24 నుంచి 2025 ఇయర్ మొత్తం కూడా ఆ బలం ఉంటుంది, పెళ్లి అయిపోతుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఆషాఢ మాసం ఉంది, శూన్య మాసం ఉంది, మనకు సంబంధాలు వచ్చేసి ఆ నవంబర్ నుంచే ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి నవంబర్లో పెళ్లి అవుతుందని చెప్పడం జరిగింది. అయితే మ్యారేజ్ మేలోనే ఓకే అయింది సార్, మే జూన్ లోపే ఓకే అయిపోయింది. ఈ ముహూర్తాలు అనేవి లేక మళ్ళీ కొంత వెయిట్ చేయడం జరిగింది, తర్వాత పత్రిక పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఆ విధంగా మ్యారేజ్ అనేది జరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు ఆ కుటుంబం కూడా ఏది చేయాలన్నా కూడా, చిన్న ఏదైనా పూజ చేయాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అయ్యి మరి మంచి రోజు తెలుసుకొని మరీ చేస్తారు. అంటే ప్రతిదీ నన్ను అడగంది వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం కూడా చేస్తారు ఇప్పటి నుంచి. జాతకాలసిస్ లో బుద్ధుడు పంచమ ప్లేస్ లో ఉండి దాన్ని అక్కడ గురు దృష్టితోటి తర్వాత గురువు గారి యొక్క సపోర్ట్ ఉండటం వల్ల ప్రేమ వివాహము పక్కాగా ఈ అబ్బాయికి జరిగింది అనేది 100% వాస్తవము. దాన్ని మీరు సస్టైన్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు మహేంద్ర. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఎనాలిసిస్ అదే అడిగారు ఇందాక, మిగతాదంతా ఓకే కానీ గురువు గారు అది పట్టుకోవాలి. గురువు గారు పంచమంలో బుద్ధుడు ఉన్నాడు, ఆ గురువుకి ఇట్లా వచ్చింది, ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని మల్ల గుద్దావు ఓకే. బట్ దాని విశదీకరణ నక్షత్రంలో స్టేటస్ అని చెప్పారు, ఇలా ఇక్కడ ఉంది కనుక ఇది అయింది అని. దాన్ని ఆ మాట చెప్పు. గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్, ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్ మహేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Congrats, sir. థ్యాంక్ యూ మేడం.